గతేడాది యంగ్ హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి రాజ్ తరుణ్ విషయంలో కాకుండా మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర ఏకంగా 300 వీడియోలు ఉన్నాయి అంటూ అతని బండారాన్ని బయటపెట్టింది లావణ్య. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హీరో రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేసినప్పటి నుంచి మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది. వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే రాజ్ తరుణ్ ఈ అమ్మాయికి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని, అతని మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందని ఆరోపించారు. అయితే మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ కావాలనే కేసు పెట్టించాడని లావణ్య తిప్పికొట్టింది. పైగా మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ మీడియా వేదికగా వెల్లడించింది. అంతలోనే మస్తాన్ సాయితో లావణ్య మాట్లాడిన ఆడియోలు బయటకు రావడంతో అవేవీ తాను కావాలని మాట్లాడిన మాటలు కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా అయితే ఏకంగా మస్తాన్ లావణ్య మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, ఇద్దరూ కలిసి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి లావణ్య వివాదం తెరపైకి రాగా స్వయంగా లావణ్య మస్తాన్ సాయిని అరెస్టు చేయించటం సంచలనంగా మారింది. వరలక్ష్మి టిఫిన్స్ కేసులో డ్రగ్స్ విషయమై ఇప్పటికే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. అలాగే లావణ్య కూడా అరెస్ట్ అయ్యింది. ఈ డ్రగ్స్ కేసుల్లో మేజర్ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అలా మొత్తంగా దాదాపు 300 వీడియోలను మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్లో భద్రపరచగా దాన్ని ఆమె పోలీసులకు అందించి మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించింది. ఇక తాజాగా ఈ వివాదంలో హైలైట్ అవుతున్న పేరు హీరో నిఖిల్. నిఖిల్ ప్రైవేట్ పార్టీలకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు, ఎంతోమంది మహిళల కాల్ రికార్డింగ్స్, వాళ్లతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడిన వీడియోలు ఆ హార్డ్ డిస్క్లో ఉన్నట్టు సమాచారం. మరో షాకింగ్ విషయం ఏంటంటే లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి ఆ వీడియోను రికార్డ్ చేశాడని, తన వీడియోలు డిలీట్ చేయాలని అడగటంతో ఆమెపై అతను దాడి చేశాడని తెలుస్తోంది. అంతేకాకుండా డ్రగ్స్కి బానిసయ్యే అమ్మాయిలను అతను లోబరుచుకుంటున్నట్లు సమాచారం. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేసిన లావణ్య హార్డ్ డిస్క్ను పోలీసులకు అందించటం, వాళ్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.